స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేటలోని పలు రంగ విగ్రహాలకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా కోట సెంటర్ లోని రంగ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, శ్రీ కృష్ణ దేవాలయ కాపు సంఘం అధ్యక్షుడు పోతుల శంకర్రావు, రాధారంగ మిత్రమండలి, జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, రంగ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి గుంటూరు రోడ్లోని రంగా విగ్రహానికి, సాయినగర్ వద్ద గల రంగా విగ్రహానికి, స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన రంగా చిత్రపటానికి, అనంతరం వరంపేటలోని రంగా విగ్రహానికి, చివరగా చెక్పోస్ట్ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రాధారంగ మిత్ర మండలి, అదేవిధంగా పల్నాడు జిల్లా కాపు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి జోహార్లు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు వర్గాలకి ఆశా జ్యోతి అటువంటి వ్యక్తి. మరణించినా కానీ వాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారో అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తంలో కూడా మరి గుండెల్లో కొలువై ఉన్న గొప్ప మనిషి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన వర్ధంతిని కానీ జయంతిని జరుపుకుంటున్నామంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, కాపు నాయకుల అండదండలతోటి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు అందరూ కూడా దీన్ని గమనించి వాళ్ళ ఉమ్మడి కూటమిలో కాపులందరూ కూడా పెద్దపీట వేస్తా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా వంగవీటి మోహన్ రంగా గారికి మరి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా కాపు సోదరులందరూ కూడా రాబోయే కాలంలో వంగవీటి రాధా కూడా అండగా ఉంటామని చెప్పి